రెబల్ ఎమ్మెల్యేగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అన్ని తెగించేసి సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మంత్రి పదవి రాలేదన్న అంశం మొదలుకొని పార్టీలో గుర్తింపు వరకు పోరాటం చేస్తున్నారు. సంచలన వ్యాఖ్యలకు కిరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువే అయినా రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ ను పార్టీ భిన్నంగా చూస్తోందని చర్చ నడుస్తోంది. క్రమశిక్షణ కమిటీ సైతం ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. దీంతో క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తున్నది అని ఆసక్తిగా మారింది. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పార్టీలో హామీ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇస్తే కేబినెట్ విస్తరణలో చోటెందుకు దక్కలేదు? మంత్రి పదవి రానప్పుడు సీఎం రేవంత్ ను టార్గెట్ చేస్తే అమాత్య పదవి వస్తుందా? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటే రాజగోపాల్ రెడ్డి బెదిరింపులకు కాంగ్రెస్ లొంగుతుందా? మరి కాంగ్రెస్ లో రాజగోపాల్ రగడకు ఎండ్ కార్డ్ ఏంటి? కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండే కాదు, రెబల్ ఎమ్మెల్యేగాను ఎస్టాబ్లిష్ అవుతున్నారు మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అన్ని తెగించేసి సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మంత్రి పదవి రాలేదన్న అంశం మొదలుకొని పార్టీలో గుర్తింపు వరకు పోరాటం చేస్తున్నారు. సంచలన వ్యాఖ్యలకు కిరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువే అయినా రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ ను పార్టీ భిన్నంగా చూస్తోందని చర్చ నడుస్తోంది. క్రమశిక్షణ కమిటీ సైతం ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. దీంతో క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తున్నదని ఆసక్తిగా మారింది. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పార్టీలో హామీ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇస్తే కేబినెట్ విస్తరణలో చోటెందుకు దక్కలేదు? మంత్రి పదవి రానప్పుడు సీఎం రేవంత్ ను టార్గెట్ చేస్తే అమాత్య పదవి వస్తుందా? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటే రాజగోపాల్ రెడ్డి బెదిరింపులకు కాంగ్రెస్ లొంగుతుందా? మరి కాంగ్రెస్ లో రాజగోపాల్ రగడకు ఎండ్ కార్డ్ ఏంటి? రైట్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన టోటల్ ఎపిసోడ్ ని ఏ విధంగా చూడాలో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. రవిని, గుడ్ ఆఫ్టర్నూన్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తా అని హామీ ఇచ్చారు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి అధిష్టానం హామీ ఇచ్చిందని చెప్పారు. అందుకే అడుగుతున్నాను చెప్పారు. నాకు మంత్రి పదవి పెద్ద కిరీటం కాదు, నేను మునుగోడు ప్రజల కోసం పనిచేస్తాను, ఒకరి దగ్గర చేయి జాచి అడిగేటువంటి పరిస్థితుల్లో నేను లేను నిధుల కోసం. సో ఖచ్చితంగా మంత్రి పదవి వాళ్ళు ఇస్తాన్న హామీ ఇచ్చారు కాబట్టి నేను అడుగుతున్నా, అంతకు మించి ఏం లేదు. గెలిపిస్తే ఇస్తామన్నారు, అందుకే పార్టీ కూడా మారినా. నాకు మంత్రి పదవి కావాలంటే ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నేను మంత్రి పదవి తీసుకునేవాడిని. ఆ రోజు కేసీఆర్ ఇచ్చేటోడు. బట్ ఇప్పుడు అడుక్కునేటువంటి పరిస్థితుల్లో నేను లేను, ఇస్తే తీసుకుంటా అంటూ ఒక అల్టిమేటం జారీ చేస్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చాలా డైరెక్ట్ కామెంట్స్ చేస్తున్నారు. ఈవెన్ పరోక్ష కామెంట్స్ కూడా కావు. మాటలు బంద్ 20 నెలలు అయింది, నివేదికలు శ్వేతపత్రాలు తప్ప పనిచేసింది లేదు, ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. మాటలు బంద్ చేసి పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. తిట్టితే బూతులు మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. మీడియాను జర్నలిస్టులను తిడితే ఈరోజు జర్నలిస్టు మళ్ళీ తిరుగుబాటు జెండా ఎగరేస్తారు. వాళ్ళే ఆ సోషల్ మీడియానే రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి కారణమైంది. సో ఓడెక్కి ఓడదాటదాకా ఓడమల్లన, ఓడదాటి బోడమల్లన లాంటి మాటలు మాట్లాడద్దు అంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి నేరుగానే కామెంట్ చేస్తూ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి సంప్రదాయం సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ఏదైనా జాతీయ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఈ 3 ఏళ్ళు మాత్రం ఆయనే ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఎవరనేది అసలు వస్తామా రామా, ఆ తర్వాత ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారు. ముందు నుంచే ప్రకటించుకోవడం ఇది పద్ధతి కాదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధం అని మాట్లాడుతున్నారు. మరోవైపు అటు పార్టీ క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటుందా? మల్లు రవి ఈ విషయంలో కొంత సీరియస్ యాక్షన్ ఏమైనా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా? అండ్ మిగతా వాళ్ళ పైన అంటే కిన్మార్ మల్లన్న లాంటి వ్యక్తుల పైన ఏకధాటిగా నిర్ణయం తీసుకున్నట్టు రాజగోపాల్ రెడ్డి విషయంలో తీసుకున్నటువంటి ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా? మల్లు రవి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారా? రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు? మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయనకు మంత్రి పదవి ఇస్తా అన్నటువంటి హామీ గురించి నాకు తెలియదు, నా దృష్టిలో లేదది, నేను మంత్రి పదవులు ఇచ్చేటోని కాదు,
అది అధిష్టానం చూసుకుంటుంది, వాళ్ళ నిర్ణయం అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చెడింది? నెక్స్ట్ ఏం జరగబోతోంది? మునుగోడు రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి? మునుగోడు మరొకసారి హిస్టరీ రిపీట్ చేయబోతోందా? మంత్రి పదవి ఇవ్వకపోతే ఆ మూడు బెర్తుల్లో మంత్రి పదవి ఆయనకు రాకపోతే మళ్ళీ రాజీనామా బాట పట్టబోతున్నారా? మునుగోడు ఉప ఎన్నిక రాబోతోందా? మునుగోడు ప్రజల్నే ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మంత్రి పదవి వద్దనుకుంటూనే మంత్రి పదవి ఇవ్వకపోతే ఏం జరుగుతుందో చూడాలని ఒక అల్టిమేటం ఇస్తున్నారు. ఒక కరెస్పాండెంట్ నల్గొండ నుంచి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఉప ఎన్నికను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే మనం రాజగోపాల్ రెడ్డి హిస్టరీ తెలుసు, ఆయన ముక్కుసూడితనం తెలుసు, ఆయన మాటల తూటాలు కూడా తెలుసు. సో ఇప్పుడు ఒక అల్టిమేటం ఇస్తున్నారు. దీని తర్వాత ఎట్లాంటి సీన్ ని చూడొచ్చు మనం? కిరణ్, ఎలా ఉన్నారు? శ్రీకాంత్, ఇప్పుడు తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి చేస్తున్నటువంటి రోజుకో చేస్తున్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇటు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకైతే దారి తీస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఏదైతే 20 రోజుల క్రితం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నేనే ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే ఉంటాను అని చెప్తున్నటువంటి రేవంత్ వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇవ్వడం, అక్కడి నుంచి కూడా ఇటు సోషల్ మీడియాకు సంబంధించి అంటే రేవంత్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టులపై చేసినటువంటి కామెంట్స్ వరకు కూడా రేవంత్ రెడ్డి ఆయన టార్గెట్ చేస్తూ కూడా ఎక్స్ వేదిక కూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా మరో బాంబు పేల్చారని చెప్పొచ్చు. ఏదైతే మునుగోడులో మాట్లాడుతూ తాను అంటే అవసరమైతే రాజీనామా చేస్తానంటూ కూడా ఇటు సంకేతాలు పంపడంపై కూడా ఇటు మరోసారి చర్చకైతే దారితీసని చెప్పొచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ అయితే ఆత్మరక్షణలో పడ్డటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీలో మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి క్రమశిక్షణ చర్యల కింద నోటీసులు ఇస్తారు, షోకాజ్ నోటీసులు అనేటువంటి చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఆ సీన్ మాత్రం ఏమాత్రం కనిపించలేని పరిస్థితి అయితే ఉంది. కేవలం ఆయన ఇప్పుడు బుజ్జగిస్తే తప్ప పరిస్థితులు చక్కదిద్దేటువంటి అవకాశాలు అయితే లేవు. కానీ ముందుకెళ్ళి మాత్రం ఆయనకు షోకాజ్ నోటీసులు ఇస్తే మాత్రం ఇంకా ఆయన రెచ్చిపోయేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఓ విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం పై కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాడో పేడకు సిద్ధమవుతున్నట్టు కూడా మనం ఆయన తాజా కామెంట్స్ చూస్తుంటే అర్థమవుతా ఉంది. ప్రస్తుతం అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆత్మరక్షణలో పడ్డట్టే అని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం తాజాగా 10 మంది అంటే కోమటిరెడ్డి మంత్రి పదవి వ్యవహారంలో కిరణ్, కోమటిరెడ్డి మంత్రి పదవి వ్యవహారంలో ఆయన చాలా కామెంట్స్ చేస్తున్నారు, ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేటువంటి మాటల్ని సొంత నాయకుడే మాట్లాడుతున్నారు. మాటలు బంద్ చేసి పని మీద కాన్సన్ట్రేట్ చేయమంటున్నారు. నివేదికలు, ఈ శ్వేతపత్రాలు కాదు, విచారణలు కాదు, కమిషన్లు కాదు, పాలన మీద కాన్సన్ట్రేట్ చేయాలంటున్నారు. ఇవి జనరల్ గా అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచో బీజేపీ నుంచో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అట్లాంటిది సొంత పార్టీ నాయకుడే ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే పార్టీ ఎట్లాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది? అయితే నిన్న కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. ఏదైతే రేవంత్ రెడ్డి ఒక 20 మంది సీమాంధ్ర సంబంధించిన కాంట్రాక్టర్లు ఆయనకు అనుకూలంగా పనిచేస్తున్నారు, కాంట్రాక్టర్స్ మొత్తం కూడా ఆయనకే ఇస్తున్నారని కామెంట్ చేయడంతో పాటు ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించారు కాబట్టి ఇప్పుడు అభివృద్ధిపై కూడా ఎక్కువగా జనం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు తప్ప అభివృద్ధిపై ఫోకస్ చేయడం లేదంటూ కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఈ వ్యాఖ్యలపై కూడా అంటే ఈ వ్యాఖ్యలు చాలా వాల్యుబుల్ వ్యాఖ్యలు అని చెప్పొచ్చు. ఈ వ్యాఖ్యలను కూడా చాలా మంది సీనియర్లు అయితే సమర్థిస్తున్నారు. కాకపోతే ఎవరు ఓపెన్ కాకపోయినప్పటికీ కూడా రాజగోపాల్ రెడ్డి మాత్రం ఓపెన్ అయినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. తాజాగా కూడా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటువంటి కామెంట్స్ అయితే చూస్తుంటే మాత్రం ఆయన నిజంగా తాడోపేడకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. కానీ ఏ మాత్రం కూడా ఆయనపై చర్యలు తీసుకునేటువంటి సాహసం మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం చేయదు అని చెప్పాలి. ఎందుకంటే పార్టీ ఫిరాయింపు సంబంధించిన ఎమ్మెల్యేలను చూసుకోవచ్చు, వాళ్ళు మాత్రం ఇప్పటికే చెప్తున్నారు మీ కాంగ్రెస్ పార్టీలో చేరలేము, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేమని కూడా టెక్నికల్ గా చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణ పడ్డది. ఎందుకంటే జడ్చర్ల ఎమ్మెల్యే అలాంటి వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి యాంటీ టీం ని మొత్తం కూడా చాప కింద నీరులా ఇటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన వైపు తిప్పుకుంటుందనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కదిలించిన ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి కూడా రేవంత్ అండ్ టీం పసిగట్టినట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుజ్జగింపులు తప్ప ఆయనకు షోకాజ్ నోటీసులు ఇస్తారని మాత్రం ఏమాత్రం ఛాన్స్ లేదని కూడా చెప్పొచ్చు శ్రీకాంత్.
రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. స్వామి కూడా జాయిన్ అయ్యారు. స్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని ఎట్లా చూడొచ్చు? దీని తర్వాత అంటే బుజ్జగిస్తారా, లేదంటే ముఖ్యమంత్రితో భేటీ ఏమైనా ఉంటుందా? మీనాక్షి నటరాజన్ ఏమైనా ఎంట్రీ ఇస్తారా? ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో వచ్చింది హిమాచల్ ప్రదేశ్, ఒక చిన్న రాష్ట్రం, బట్ ఇంతో అంతో కాంగ్రెస్ పార్టీ జీవసత్వాలు నింపిందే తెలంగాణ రాష్ట్రం, కర్ణాటక తర్వాత. అట్లాంటి తెలంగాణలో సొంత పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు జెండాను కాంగ్రెస్ పార్టీ ఎట్లా సర్దుమణిగిస్తుంది? నిజంగానే ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామాకు పోతారు అనుకోవచ్చు, ఎట్లా చూడొచ్చు? ఈ ప్రభుత్వానికి తనకి ఏం కావాలో విషయాన్ని పార్టీ అధిష్టానికి స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తనకి ఇచ్చినటువంటి హామీని, అష్యూరెన్స్ని నిలబెట్టుకోవాలి. నాకు ఇచ్చిందే కాదు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహార శైలిలో ముఖ్యమంత్రి వ్యవహార శైలిని ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా నాశనమైపోతుందని చెప్పేసి, పూర్తిగా గ్రౌండ్లో దెబ్బతింటుందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పార్టీకి ఇబ్బందికర పరిణామంగానే ఉన్నాయి. ఒకవైపు తనతో పాటు ఒక 20-22 మంది ఎమ్మెల్యేలు నాలాగానే పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చిన కారణంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మనం గద్ద దింపగలిగాము. ఇప్పుడు మాలాంటి వాళ్ళు లేకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం లేదు అని ఆయన చెప్తున్నారంటేనే ఆయన మాటల విషయంలో పార్టీ కొంత ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒకవైపు ఆర్థికంగా, సామాజికంగా బలమైనటువంటి వ్యక్తులు కావడంతో కూడా ఇలాంటి వారి విషయంలో పార్టీ కొంత ఆచితూచి వివరిస్తుంది. క్రమశిక్షణ చర్యల విషయంలో కూడా వెనుక ముందు ఆడుతుంది. నేను చెప్తుంది పార్టీ ప్రయోజనం కోసమే తప్ప నా వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు. ప్రజలకు మనం ఏమైతే హామీలు ఇచ్చామో వాటిని అమలు చేయాలి తప్ప మన మాటలు మాట్లాడొద్దు. చేతలు చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏదైతే చేయలేదని చెప్పి మనం అన్నామో అవి ఇప్పుడు చేసి మనం చూపించాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. మీరు అన్నట్టు ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి విషయంలో పార్టీ కనుక సీరియస్గా ముందుకు వెళ్తే తలెత్తే పరిణామాలు మరింత సీరియస్గా ఉండే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు పార్టీ మారిన 10 మంది కూడా కాంగ్రెస్ పార్టీలో మింగిలి కాలేకపోతున్నారు. చాలామంది పార్టీ కండువా వేసుకోలేకపోతున్నారు. గతంలో కేసీఆర్ కనుక పార్టీని ఏదైతే కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకున్నప్పుడు పూర్తిగా వారు ప్రభుత్వంలోకి వచ్చారు, మంత్రులు అయ్యారు, విప్పి పదవులు పొందారు, అనేక రకాల పదవులు పొందారు, వాళ్ళు ఎల్పీనే విలీనం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలామందిని వారికి రకరకాల అష్యూరెన్స్లు ఇచ్చి, హామీలు ఇచ్చి, ప్రభుత్వ పదవులు ఇస్తాము, మీకు మంత్రి పదవులు ఇస్తాము, మీకు కాంట్రాక్టులు ఇస్తాము, మీ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి 10 మంది ఎమ్మెల్యేలను మభ్యపెట్టి కాంగ్రెస్లోకి తీసుకున్న తర్వాత వారికి ఇచ్చినటువంటి అష్యూరెన్స్లు నెరవేర్చకపోవడంతో కూడా చాలామంది మా పరిస్థితి బీఆర్ఎస్లోకి వెళ్ళలేకపోతున్నాము, కాంగ్రెస్ పార్టీలో మింగిల్ కాలేకపోతున్నాము, మా పరిస్థితి రెండికి చెడ్డ రేవడిలా తయారైందని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు లబోదీవమంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మా మీద వేటుపడ్డా కూడా మమ్మల్ని మళ్ళీ గెలిపించుకుంటారో లేదో ప్రజల్లో మేము చులకనైపోతున్నాము. గతంలో బీఆర్ఎస్ పార్టీ జంపు చేసినటువంటి చాలామంది ఎమ్మెల్యేలంతా కూడా ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఒక సబితా ఇంద్రారెడ్డి, ఒకవైపు ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి మాత్రమే గెలుపొందారు. మిగతా వాళ్ళంతా కూడా దాదాపుగా ఓడిపోయినటువంటి పరిస్థితి మనం గతంలో గమనించాము. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వారి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు వారిని ఓన్ చేసుకుంటుందన్న కూడా విషయం పక్కన పెడితే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంకి వచ్చేసరికి తన రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలంటే వెంకటరెడ్డి అంత ఈజీగా బయటికి చెప్పకున్నప్పుడు కూడా లోపల ఆయన ఒప్పుకోరు. ఒకవైపు అనేక విషయాల్లో కూడా ఆయన సంబంధించిన విషయంలో అన్నదమ్ముల విషయం వచ్చేసరికి అందరూ ఏకమవుతారు. మరోవైపు ఆయన మీద చర్యలు అంటేనే మిగతా వాళ్ళంతా కూడా వెనకాడే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఒకవైపు పాదయాత్ర తలపెట్టి ముందుకు వెళ్తున్నారు. తనకు ఒకవైపు గతంలో సునీల్ కనుగోలు కావచ్చు, కేసీ వేణుగోపాల్ కావచ్చు, ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళంతా కలిసి వచ్చి తనకు మంత్రి పదవి ఇస్తేనే ఇస్తామని చెప్పే నన్ను కాంగ్రెస్లోకి తీసుకొచ్చారు. ఈ పార్టీ ఇచ్చినట్టు అధిష్టానం ఇచ్చినట్టు హామీ నెరవేర్చలేకపోతే ఇలా ఇతరుల విషయంలో ఒక రకంగా, నా విషయంలో మరో రకంగా వ్యవహరించడం సరికాదని చెప్పేసి కూడా ఆయన ఒకవైపు ఉదాహరణలతో సహా చెప్తున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ప్రధానంగా రాజకీయాల్లో ఏ రోజుకు ఆ రోజు వచ్చినప్పుడే ఒడిసి పట్టుకోవాలన్న విషయంతో ఒకవైపు రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పుడు పరిస్థితి దాదాపుగా అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. ఒకవైపు మన 3 మంత్రుల్ని ఒకవైపు బలంగా, ఒకవైపు వాళ్ళ చాలామంది వివిధ సామాజిక వర్గాల నుంచి ఒత్తిడి రావడంతో కూడా 3 భర్తీ చేశారు. మరో 3 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మరోవైపు ఇటు మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, పరిగి రామ్మోహన్ రెడ్డి కావచ్చు, మరోవైపు ఇటు నిజామాబాద్లో పెద్ద సుదర్శన్ రెడ్డి కావచ్చు, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరోవైపు ప్రేమ్ సాగర్ రావచ్చు. వీళ్ళందరూ కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఒకవైపు మళ్ళీ సామాజిక వర్గాల సమతుల్యం విషయంకి వచ్చేసరికి మరి తనకు ఇబ్బందికర పరిణామం ఎదురవుతుందని చెప్పేసి ముందుగానే గ్రహించి ఒకవైపు రాజగోపాల్ రెడ్డి పార్టీ అధిష్టాన పెద్దలకు విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో తలెత్తున్నటువంటి ఆ టీఆర్ఎస్ అంతర్గత రాజకీయాల విషయం కూడా ఆయన వైపు ఆ పార్టీ అధిష్టానం కనుక చూస్తే తనను ఆ వైపు పిలిచే అవకాశం ఉందన్నట్టు కూడా అక్కడ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అంశం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నారు. ఎందుకంటే ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే నాకు ఈ పార్టీకే మంత్రి పదవి వచ్చేది, నీ మంత్రి కావాలనుకుంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ అన్నప్పుడే మంత్రి పదవి ఇచ్చేది పార్టీలకు పిలుచుకొని. ఇప్పుడు మునుగోడు ప్రజల కోసం నేను ఎల్బీ నగర్ సీటును త్యాగం చేసిన, మునుగోడు ప్రజల కోసమే నేను ఈరోజు నిల్చున్నా, మునుగోడు అభివృద్ధి కోసమే.
రేపొద్దున అంటే మనలాంటి మీడియా జర్నలిస్టుల లేదంటే రాజకీయ కోటేశ్వరరావు లాంటి రాజకీయ విశ్లేషకుల అక్కడ ఒకవేళ లేకపోతే రాజీనామా చేస్తారు, ఉప ఎన్నిక వస్తా అని చెప్పడం వేరు. ఏకంగా ఎమ్మెల్యేనే అవసరమైతే రాజీనామా చేస్తా అని చెప్పడం వేరు. సో ఒక సంకేతాన్ని అల్టిమేటం అధిష్టానానికి ఇచ్చినట్టు కదా. ఒకవేళ అదే జరిగితే ఒక్క రాజగోపాల్ రెడ్డి పైకి వరకే వెళ్తుందా, ఆయన వెనకాల ఇంకా కొంత కదులుతుందా? ఎందుకంటే ఆయనకు మంత్రి పదవి రావాలని కొంతమంది బాహాటంగానే బహిరంగ సభల్లో చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఒక రాజగోపాల్ రెడ్డి వరకే అంత నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంటుంది అనుకోవచ్చు. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? అంటే రాజగోపాల్ రెడ్డి తన మంత్రి పదవి విషయంతో చెప్పడంతో పాటే జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే కోమటిరెడ్డి సోదరులు పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు చేశారు, పనులు దక్కించుకున్నారు, ఆర్థికంగా బలపడ్డారు. ఆ ఆర్థికంగా బలపడ్డటువంటి విషయంతోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరులని ఒక బలమైనటువంటి బ్రాండ్ను క్రియేట్ చేసుకోగలిగారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు పదవులు ఇవ్వట్లేదు, పనులు ఇవ్వట్లేదు. గతంలో ఆ బీజేపీ సర్కార్లోనే దాదాపు 22,000 కోట్ల టెండర్లు డబ్బులు వస్తేనే వారంతా కూడా బీజేపీలోకి వెళ్ళారనేది ప్రచారం జరిగిందో అది పక్కన పోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వెనుక అంతా కూడా సీమాంధ్ర కాంట్రాక్టులు గుమిగూడారు, వాళ్ళంతా కూడా తెలంగాణ వనరులు దోసుకుతుంటున్నారు తప్ప మళ్ళీ తెలంగాణ వాళ్ళని ప్రోత్సహించట్లేదని చెప్పి అని చెప్తున్నారంటేనే పరిస్థితి మనం ఏ వైపు వెళ్తుందో మనం గమనించవచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కోటేశ్వరరావు గారు, ఆ మధ్యలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి చుట్టూ కోవట్టున్నారు, కొత్త కోటరీ ఉంది, టీడీపీ కోటరీ ఉంది అని చెప్పేసి ఆయన అన్నారు. సో ఆ విషయం ప్రస్తుతానికి చర్చలోనే ఉంది. ఇప్పుడు సీమాంధ్ర వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాత్రమే కొన్ని కాంట్రాక్టులు తీసుకెళ్లిపోతున్నారు. సో ఆంధ్ర కాంట్రాక్టులకు ఇస్తున్నారు అన్న అంశాన్ని ఈ రోజు ఇండైరెక్ట్ గా ఇద్దాక స్వామి మాటల్లో కూడా మనం చూసాం. మరోవర్ మంత్రి పదవి విషయంలో మాత్రమేనా లేదంటే కాంట్రాక్టుల విషయంలో కూడా ఏమైనా చర్చలు జరుగుతున్నాయా? రేపొద్దున రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే అన్నదమ్ములు ఇద్దరు ఏకమయ్యేటువంటి అవకాశం ఉందా? నల్లగొండ మొత్తం ఒకవైపు ఉంటుంది అనుకోవచ్చా? ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన ఏమైనా చర్యలు తీసుకుంటే ఎట్లా చూడొచ్చు కోటేశ్వరరావు గారు? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఇలా అయితే ఎలా ఉంటుంది లేదా అలా అయితే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఊహాగానాలు మాత్రమే అనేది నా అభిప్రాయం. ఇంకా 3 సంవత్సరాల పాటు కాంగ్రెస్ కి అధికారం ఉంటుంది. ఈ 3 సంవత్సరాల కాలం ఉండగా డిస్టెబిలైజ్ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళు ఒంటరి పాలు కావటానికి ఎక్కువ అవకాశం ఉందనేది నా అభిప్రాయం. ఒకవేళ ఎవరైనా రాజగోపాల్ రెడ్డి లేకపోతే ఇంకా ఒకళ్ళో ఇద్దరు అటువంటి చర్యలకు పాల్గొని రాజీనామాలు చేసి, అంటే బొటాబొటీ మెజారిటీగా ఉన్నటువంటి స్థితిలో ఆ విధమైనటువంటి చర్యలకు పాల్పడి ఒక ఒత్తిడి పెంచేట్లయితే నేను అనుకోవటం మజ్లిస్ పార్టీని రంగంలోకి తీసుకొస్తారనేది నా అభిప్రాయం. మజ్లిస్ పార్టీ మంత్రివర్గంలో చేరకపోయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి మద్దతు ఇవ్వడానికి మజ్లిస్ పార్టీకి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఆ మేరకు గవర్నర్ కి లేఖ సమర్పించడానికి కూడా దాన్ని రంగంలోకి తీసుకొస్తారు. అప్పుడు ఈ తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటిది ఆ దృశ్యాన్ని కూడా మనం ఊహించుకోవాల్సి ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇక్కడ అది జరుగుతుందా లేకపోయేట్లయితే వీళ్ళు నిన్న మనం ఇదే సందర్భంలో మాట్లాడుకున్నట్టుగా కేవలం ఒక బెదిరింపుకే పరిమితం అవుతారా అనేటువంటిది చూడాల్సింది. ఈ విధంగా మాట్లాడిన తర్వాత గతంలో కూడా అనేక మందిని మనం చూసాం. రాజగోపాల్ రెడ్డి గారితో పోలిస్తే కర్ణాటకలో డికే శివకుమార్ ఎంతో శక్తివంతుడైనటువంటి నేత. మరి అటువంటి డికే శివకుమార్ ని కాంగ్రెస్ అధిష్టాన వర్గం అదుపు చేసి మొన్న కూడా డికే శివకుమార్ ని భేటీ అయ్యారు హైదరాబాద్ కు వచ్చినప్పుడు. అంటే రాష్ట్ర అధిష్టానం కాకుండా ఏకంగా జాతీయ అధిష్టానంతో సంప్రదింపులు జరపడానికి డీకే నుంచి ఏమైనా పావులు కదుపుతున్నారా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి? అట్లా ఏమైనా ఆలోచించొచ్చా? డీకే ద్వారా కూడా లాబింగ్, ఇప్పుడు డీకేని కలిసినా లేకపోతే ఇంకోటిని కలిసినా లాబింగ్ అనేటువంటిది చేసుకుని ఉంటారు. నేను అనుకోవటం, నేనేమంటున్నానంటే డీకే శివకుమార్ కి ముఖ్యమంత్రి పదవి దక్కలేదు, సమీప భవిష్యత్తులో కూడా దక్కేటువంటి అవకాశం లేదు. 5 సంవత్సరాల పాటు సిద్ధరామయ్య ఉంటారనేటువంటి ఇండికేషన్స్ ఇప్పటికే అధిష్టాన వర్గం ఇచ్చినప్పుడు డికే శివకుమార్ తో పోలిస్తే మరి రాజగోపాల్ రెడ్డి ఎంత అనేటువంటి ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అందుకని అధిష్టాన వర్గం ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది. రెండోది, అసలే కాంగ్రెస్ కి రాష్ట్రాలన్నీ ఒక్కొక్కటి కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి రాష్ట్రంలో కూడా అస్థిరతకు
అది దోహదం చేసేటువంటి అవకాశం ఛాన్స్ ఏమాత్రం ఇవ్వదనేది నా అభిప్రాయం. అందువల్ల సోదరులు ఇద్దరు కలుస్తారా, సోదరులు ఇద్దరు కలిసిందే మాత్రం కలిస్తే ఇద్దరు ఉద్యోగాలు పోతాయి. ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉద్యోగం కూడా పోతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే నల్గొండ జిల్లాలో ఒకే సామాజిక తరగతికి చెందినటువంటి ఇద్దరికి ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి కొన్ని జిల్లాలకు అసలే ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి. రెండవది మైనారిటీలుగా ఉన్నటువంటి ఒక బలమైనటువంటి సెక్షన్ కి ఇంతవరకు మంత్రివర్గంలో చోటు లేకపోయిన తర్వాత డబ్బు ఉంది కదా అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డిని తీసుకొచ్చి మొత్తం, ఎందుకంటే వాళ్ళ బీసీ రాజకీయం నడుస్తా ఉంది. ఈ బీసీ రాజకీయం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లాల నుంచి కూడా అదే సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళని పెట్టాలంటే అధిష్టాన వర్గం వెనక ముందు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకని రాజగోపాల్ రెడ్డి గారు తన పరిధిని కాస్త మించిపోయినట్టుగా కనిపిస్తా ఉంది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దానారెడ్డి అడ్డుపడుతున్నారన్నారు. ఒకే జిల్లా విషయం అట్లా ఉంచితే గనక అదే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు అంటే ఇది రాజకీయ పరంగా ఇబ్బందులే. మళ్ళీ కుటుంబ పార్టీలు, కుటుంబాలకే మంత్రి పదవులు అన్న వర్షన్ ప్రతిపక్షాలు తీసుకొస్తాయి. అట్ ది సేమ్ టైం మిగతా జిల్లాలకు కూడా మంత్రి పదవులు లేవు. ఇందాక స్వామి చెప్పినట్టు అటు నిజామాబాద్ మంత్రి పదవి లేదు, రంగారెడ్డి లేదు, హైదరాబాద్ లేదు. మీరన్నట్టు మైనార్టీల్లో కూడా మంత్రి పదవులు లేనటువంటి పరిస్థితి. ఉన్నాయే 3 బెర్తులు, అందులో కీలకమైనటువంటి శాఖలు ఇంకా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. సో ఇది అడ్జస్ట్మెంట్, అలాట్మెంట్లు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి ఏకుకు మేకై కూర్చున్నారు. విప్ ఇచ్చినా తీసుకునేటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. అయితే మంత్రి పదవి లేదంటే రాజీనామా, ఇది స్టేట్ గా చెప్పేస్తున్నారు. ఎవరి ఇన్వాల్వ్మెంట్ తోటి రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించవచ్చు, ఎవరు ఇన్వాల్వ్ అయితే రాజగోపాల్ రెడ్డి కొంత కూల్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే అన్న కూడా నాకు తెలియదు మంత్రి పదవి హామీ ఇచ్చిన విషయం అంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా ముఖంగా చెప్పారు. ఇప్పుడు శ్రీకాంత్ గారు, హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ బలహీనంగా ఉన్నదనేటువంటిది ఒక పచ్చి నిజం, సుస్పష్టం. ఈ హైదరాబాద్ మహానగరాన్ని కాంగ్రెస్ గణనీయమైనటువంటి స్థానాలను తెచ్చుకోవడం, లేదా మేయర్ పదవిని గెలుచుకోకుండా, లేదా హైదరాబాద్ మీద ఉన్నటువంటి ప్రభావం రంగారెడ్డి జిల్లా మీద ప్రసరించకుండా చూసుకోవాలంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు తగినటువంటి ఇప్పుడున్నటువంటి 3 మంత్రి పదవుల్లో 3ంటిని రాజధానికి రంగారెడ్డికి ఇచ్చామా గాని అది న్యాయమే అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పొటెన్సీ ఆ విధమైనటువంటిది. రాజధానిలో ఆధిపత్యం లేకుండా ఎక్కడ ఉన్నా కానీ దానికి ఉండేటువంటి బలహీనత ఎప్పుడు కొనసాగుతుంది. అందువల్ల రానటువంటి అవకాశాన్ని మరి రాజగోపాల్ రెడ్డి గారు లేదా పరోక్షంగా ఆయనకి సోదరుడిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు కూడా మద్దతు ఇస్తున్నారేమో అనేది అనుమానాలు అయితే ఉన్నాయి. పైకి ఏమన్నా చెప్పినప్పటికీ వాళ్ళిద్దరు ఒకటే అని నేను నిన్న కూడా చెప్పాను. వాళ్ళిద్దరు ఒకటే. అందుకని వాళ్ళిద్దరికి ఒకటే అయినప్పుడు అధిష్టాన వర్గం కూడా చెప్పింది ఏంటంటే, మీడియాలో వచ్చిన వార్తలు కావచ్చు, కామన్ సెన్స్, మీరే తెలుసుకోండి ఎవరికి కావాలో అనేటువంటి ఛాయిస్ వాళ్ళకే ఇచ్చిన తర్వాత వెంకటరెడ్డి ఎందుకు పదవి నుంచి వదులుకుంటారు? 2 కుటుంబాలే కదా, ఒకే కుటుంబం కావచ్చు, సోదరులే కావచ్చు, ఎవరి స్వార్థం అనండి లేకపోతే ఎవరి పదవి దాన్ని చూసుకునేటువంటి నేపథ్యంలో వెంకటరెడ్డి గారి కుటుంబం కూడా అంగీకరించకపోవచ్చు కదా. అవును. అందుకని ఇప్పుడు డెఫినెట్ గా రాజగోపాల్ రెడ్డి గారు ఒక హద్దు దాటారు. అయితే నేను అనుకోవటం కాంగ్రెస్ అధిష్టాన వర్గం షోకాజ్ నోటీసులు ఇవ్వడం అటువంటి పరిస్థితికి పూనుకుంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఒకసారి షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు దానికి భిన్నంగా స్పందిస్తే యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుంటే రాజగోపాల్ రెడ్డి మరీ స్వతంత్రుడైపోతాడు. అటువంటి పరిస్థితి ఆ విధంగా కాంగ్రెస్ అంటే రాజగోపాల్ రెడ్డి పైన యాక్షన్ తీసుకుంటే ఒక రాజగోపాల్ రెడ్డి మీ వరకే ఉంటుందా ఎఫెక్ట్, లేదంటే రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఇంకా కొంతమంది ఏమైనా కదిలేటువంటి అవకాశం ఉంటుందా ఆయనకు మద్దతుగా? ఒకవేళ అటువంటి మూవ్మెంటే కనుక ఉండేట్లయితే నేను ఇందాక చెప్పినట్టుగా మజ్లిస్ పార్టీని రంగంలోకి తీసుకొస్తారు. 7 సీట్లు ఉన్నాయి కదా, మజ్లిస్ పార్టీని రంగంలోకి తీసుకొస్తారు. మజ్లిస్ పార్టీని రంగంలోకి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు న్యూట్రల్ అయిపోయి రెండుకి అధికారానికి లేదా అధికార పక్షానికి రెండింటికి దూరం అయితే వీళ్ళని ఎవరు చేర్చుకుంటారు? వీళ్ళకు ఉన్నటువంటి శక్తి ఏమిటి? ఆయా పార్టీలు ఏ పార్టీలో చేరినా వీళ్ళకు ఉండేటువంటి గౌరవం ఏమిటి అనేటువంటిది అని సమస్య వస్తుంది. అందుకని
ఎవరన్నా వెళ్ళటానికి సిద్ధపడేటువంటి వాళ్ళు కూడా ఇప్పటికిప్పుడైతే బయటకు వెళ్ళేటువంటి అవకాశం లేనే లేదు. అది ఏదన్నా జరిగితే వచ్చే ఎన్నికల నాటికి అట్లాంటి ఏమన్నా ఉంటే అది కూడా ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు తప్ప రైట్. ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగం చేసేంత త్యాగమూర్తులు ఇవాళ ఏ పార్టీలోనూ లేరు. అలా అనుకునేట్లయితే మరి రాజగోపాల్ వెంకటరెడ్డి కూడా మా సోదరుడికి వాగ్దానం చేశారు, ఇవ్వలేదు, నేను నిరసనగా రాజీనామా చేస్తానని ఆయన కూడా బయటకు వెళ్ళాలి నిజంగా అంత స్వార్థ ఉండేట్లయితే. అటువంటి పరిస్థితి ఏమి కనపట్లేదు కదా. అలాంటప్పుడు సోదరుల మధ్యనే ఆ విధమైనటువంటి పరిస్థితి లేనప్పుడు ఇంకెవరో వచ్చి 3 ఏళ్ల అధికారాన్ని లేదా అధికార పదవుల్ని దాన్ని సంపాదించుకోవడానికి అన్ని వదిలేసి సన్యాసుల్లాగా జీవించడానికి వస్తారని నేనైతే అనుకోవట్లేదు. రాజగోపాల్ రెడ్డి తన బలాన్ని కూడా కొంచెం ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారేమో అనేది నా అభిప్రాయం. ఏమిటనేటువంటిది మనం చూడాల్సి. లెట్స్ సీ. ఎనీవే చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అఫ్ కోర్స్ ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే నాకు ఈ పాటికే మంత్రి పదవి వచ్చేది. బట్ మునుగోడు ప్రజల కోసం మాత్రమే నేను సీటును త్యాగం చేసుకున్నా, మునుగోడు ప్రజల కోసం మాత్రమే ఉన్నా, మంత్రి పదవి వస్తే ఇంకెక్కువ పని చేస్తాను అని చెప్పినటువంటి క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మాటలు అనడం వేరు, ముఖ్యమంత్రిని నిందిస్తూ ఆయనను ఉద్దేశించి విమర్శిస్తూ మాట్లాడడం వేరు. బట్ ఆయన మాటల్లో విమర్శలు కనిపిస్తున్నాయి. ఆయన మాటల్లో ప్రభుత్వం పైన కొన్ని తిరుగుబాటు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. మాటలు బంద్ చేసి పాలన మీద కాన్సన్ట్రేట్ చేయండి, విచారణలు, నివేదికలు, శ్వేతపత్రాలు కాదు, పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేయండి, తిట్టడాలు కాదు, మా కాన్సన్ట్రేషన్ పాలన మీద చేయండి అంటూ 20 నెలల కాలంలో ఏమీ చేయలేదన్నది ఆయన మాటల్లో కనిపించింది. సో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన మాటలు ఈరోజు అధికార పక్షంలో సొంత పార్టీ నాయకుడి మాటల్లో కనిపిస్తున్నాయి. చూద్దాం దీనిపైన క్రమశిక్షణ కమిటీ చర్యలు ఉంటాయా, ఒకవేళ ఉంటే ఆయన చెప్పినట్టుగా రాజీనామాకే అడుగు పడుతుందా? అదే జరిగితే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఒక భారీ ప్రకపండ్లు జరగబోతున్నాయని చెప్పడంలో ఇట్లాంటి సందేహం లేదు. చూద్దాం. దర్శనం.